తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళల మీద, జనసేన పార్టీలో ఉన్న మహిళల మీద ఎవడెవడైతే ఫేస్ మార్ఫింగ్లు చేసి, ఎవడెవడైతే బూతులు రాసి, ఎవడెవడైతే పిచ్చి పిచ్చి వేషాలు వేశారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, వాళ్ళలో ఎవరిని వదిలిపెట్టను నేను. అందరి మీద గ్రౌండ్ వర్క్ చేస్తున్నా. అందరినీ లీగల్గా లాక్ చేసి, అందరినీ లీగల్ ఎంటిటీలో వాళ్ళకి శిక్షలు పడేలాగా తప్పకుండా చేస్తా. ఆ యాక్టివిటీ ఆల్రెడీ మొదలుపెట్టాము. కొంతమంది పరారీలు ఉన్నారు, కొంతమంది ఇల్లులు మారిపోయారు. వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఇల్లులు మారిపోయారు, సిమ్ములు మార్చేసారు, ఇవన్నీ ఉంటాయి అనుకుంటున్నారు. ఏమీ లేదు. అన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడెప్పుడు ఏం పోస్టులు చేశారు అన్ని లింకులు అన్నీ కూడా మేము సేవ్ చేసి పెట్టాము, డాక్యుమెంటరీ చేసాము. ఆ డాక్యుమెంటరీ ప్రకారం ట్విట్టర్కి, ఫేస్బుక్కి అందరికీ ఆల్రెడీ కేసులు రాసి పంపించాము. ఆ ఎవిడెన్సెస్ రాగానే, ఆ యాక్టివిటీ అవ్వగానే వీళ్ళందరినీ లీగల్ ఎంటిటీలోకి తీసుకొచ్చి లీగల్గా ఫామ్ అయిపోయింది కదా మీకు. అవును, కావాల్సినట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, పక్కా ప్రభుత్వం. అది రాబోయే రోజుల్లో అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నప్పుడు ఇంకా ఈ విషయాలు ఎందుకు పట్టించుకోకూడదండి. ఇట్లాంటి ఉన్మాదులను బతకనిస్తే రేపు ఇంకా సర్వనాశనం చేస్తారు. ఇలాంటి ఉన్మాదులకి సరైన సమాధానం చెప్పాలి. సరైన సమాధానం చెప్పకపోతే ఎట్లా? మా గవర్నమెంట్ వచ్చేసింది, వాళ్ళు చేసినవని మేము మర్చిపోతామంటే కుదరదు కదా. మా కార్యకర్తలు ఎంతమంది బలయ్యారు, మా కార్యకర్తలు ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది జైలుకి వెళ్ళారు, ఎంతమంది థర్డ్ డిగ్రీలకు బలైపోయారు, ఎంతమంది ఇంట్లో ఉన్న మహిళలని వైసీపీ ఉన్మాదులు తిట్టారు, బూతులు తిట్టారు. మా నాయకులని, ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అనితా గారిని ఎంత అసభ్యకరంగా వైసీపీ వాళ్ళు మాట్లాడారు. వాడు ఉంటాడు పిల్ల సజ్జల, వాడి పేరు సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు. వాడు ఇష్టం వచ్చినట్టు ఒక మహిళా నాయకురాలను కూడా చూడకుండా ఇప్పుడున్న అనితా గారిని, అప్పుడు మహిళా అధ్యక్షురాలు ఆవిడ ఎంత బాడీ షేమ్ చేశాడు. వాడు పంచుమతి అనురాధ గారిని ఎంత నీచంగా మాట్లాడారు, మహిళలను ఎంత దారుణంగా చిత్రీకరించారు. వాళ్ళు ఎవ్వరిని వదలం, డౌటే లేదు దానిలో. మేము వాళ్ళని ఈ రోజుకి కూడా ఏమీ జరగట్లేదు అని అనుకుంటున్నారు వాళ్ళు. మేము వీళ్ళని లీగల్గా లాక్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ చేస్తున్నాం అనేది వీళ్ళకి అర్థం కావట్లా. పర్ఫెక్ట్గా లీగల్గా లాక్ చేసి వీళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎవిడెన్స్ చేసి, మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఇంకోసారి మాట్లాడాలి అంటే భయపడేటట్టు ఖచ్చితంగా లీగల్గా వీళ్ళని లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రాసెస్ ఉంది. లోకేష్ గారు ఆల్రెడీ దాని మీద వర్క్ చేయమని చెప్పారు. ఎవరెవరు వర్క్ చేయాలో వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా సరైన సమాధానం లీగల్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తే కనుక ఏమని అనిపిస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో కలిపేస్తారండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండడు. జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో కలిపేసే ముందు కాంగ్రెస్తో లాలూచి చేసుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ 3 టర్మ్స్ బీజేపీ ఉంది. ఇప్పుడు యాంటీ ఇన్కంపెన్సీతో ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే 4 సార్లు ఎవరు చూడరు, పీపుల్ వాంట్ టు డూ ఇట్. నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటట్టు ఉంది. 2029 ఎలక్షన్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవాలి అంటే కాంగ్రెస్ చచ్చిపోయిన కాంగ్రెస్ ఇది. మొన్న ఎలక్షన్గా ఒంటరిగా పోటీ చేస్తే కూడా 1%, 2% ఓట్లు కూడా రాలా. ఇప్పుడు